హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. ఈరోజు మా నాన్న చేసిన హైదరాబాదీ స్పెషల్ బగారా రైస్ నేను మీకు చూపిస్తాను. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బిర్యానీ పాట్ పెట్టుకుందాం. అందులో 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అంటే ఆకు, తర్వాత లవంగాలు, యాలకులు, మిరియాలు, సాజీరా, మరాఠీ మొగ్గ, జాపత్రి, ఇలా అన్నీ ఏవైతే బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అన్నీ వేసుకుందాం. బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని బాగా మగ్గిపోయేంత వరకు వేగనిద్దాం. ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేద్దాం. అంటే అల్లం, వెల్లుల్లి, గసగసాలు, ధనియాలు అండ్ మనకి ఈ బిర్యానీకి సరిపడా సాల్ట్, అంటే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసి ఈ పేస్ట్ని మనం ఆయిల్లో వేసుకుందాం. ఈ పేస్ట్ బాగా వేగిపోవాలి, అంటే ఆయిల్ పేస్ట్ నుంచి పైకి తేలేంత వరకు మనం ఈ పేస్ట్ని వేగనిద్దాం. ఆ పేస్ట్ వేగిపోయిన తర్వాత వాటర్ని యాడ్ చేద్దాం. వాటర్ ఎలా అంటే మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే దానికి డబుల్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటే 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి వాటర్ బాగా మరగనిద్దాం. వాటర్ బాగా మరిగిపోయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ వాటర్లో యాడ్ చేసేసి మనం కొత్తిమీర, పుదీనా మనం ఏది నచ్చితే అది పైన వేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అంతే, రైస్ ఉడికిపోతుంది. అంతేనండి, చాలా ఈజీ అండ్ టేస్టీ హైదరాబాదీ స్పెషల్ బగారా రైస్ రెడీ. ఇంతవరకు ఈ వీడియో చూసారా? అయితే ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.